బోధకుడి పని ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు ఆయన రూపంలో చెక్కేయాలి. శిల్పి నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని. అంటే బోధకులు ఎవరో తెలుసా? శిల్పకారులు, శిల్పులు. బోధకుడి పని ఏంటో తెలుసా? కడవరి కాలంలో సంఘంలో ఉన్న వారిని క్రీస్తులా మార్చండి. ప్రభు వచ్చే టైంకి వీళ్ళల్లో తన రూపం కనబడితేనే నావాడు అని తీసుకుంటాడు. ఈ రూపం కనబడకపోతే పక్కన పెట్టేస్తాడు. అందుకే పౌలు ప్రయాస ఏంటంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా అంటే ఆల్రెడీ వాళ్ళని కనడానికి ఒక ప్రసవ వేదన పడ్డాడు, వాళ్ళని మార్చడానికి ఒక ప్రసవ వేదన పడ్డాడు. ఇప్పుడు క్రీస్తు రూపంలోకి మార్చడానికి మరలా ప్రసవ వేదన. నాయకుడు అంటే ప్రసవ వేదన పడాలి. నాయకత్వం అంటే ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అన్నాడు. క్రీస్తునందు పరిపూర్ణునిగా చేయాలన్నాడు. ఇది కడవరి కాలంలో ప్రతి క్రైస్తవ బోధకుడికి ఉన్న పని అండి. ప్రతి క్రైస్తవ బోధకుడికి